నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కామన్ మ్యాన్ కిరణ్ గారిని అరెస్ట్ చేయడం చూసాం. ఆయనకి రిమాండ్ కూడా విధించారు. మరి అప్పట్లో గత ప్రభుత్వ హయాంలో నారా భువనేశ్వరి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన అసలు కేసులు పెట్టారా? అసలు ఆ కేసుల సంగతి ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కామన్ మ్యాన్ కిరణ్ గారు భారతి గారి గురించి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటి అన్నిటికీ కూడా ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడం కూడా మనం చూసాము. అదేవిధంగా రిమాండ్కి కూడా విధించారు. సార్, మరి గత ప్రభుత్వ హయాంలో నారా భువనేశ్వరి గారి గురించి ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలిసిందే. మరి వారిపైన అసలు కేసులు పెట్టారా? మరి ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించడాన్ని మనం చూసాము. మరి 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ కేసులు ముందుకు వెళ్తున్నాయా? అసలు కేసులు ఉన్నాయా? మీరేమంటారు సార్? అంటే భారతి గారికో న్యాయం, భువనేశ్వర్ గారికో న్యాయమా? న్యాయం ఎవరికైనా ఒకటే కదా. ఇప్పుడు చట్టం ఎవరి పట్లైనా ఒకే విధంగా తీసుకోవాలా. పోలీస్ ఇవాళ కూటమి ప్రభుత్వం భారతి మేడం పైన కిరణ్ కామన్ మ్యాన్ దుర్భాషలాడాడని హుటాహుటిన అతని పైన కేసు పెట్టేసేసి నిమిషాల్లో అతన్ని అరెస్ట్ చేసేసి చూసాం. ఎస్పీ కూడా ప్రొడ్యూస్ చేశారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మరి ఈ వేగం ఇది భువనేశ్వరి మేడం ఆమెపై దుర్భాషలాడిన వాళ్ళపైన ఏమైంది? గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటన్నిటినీ పట్టించుకోబాగా ఇంకా ఎంకరేజ్ చేశాడు, నవ్వుకున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడటం ఇంకా పెరిగిపోయింది. మనం చూసాం బూతుల సభగా గౌరవ శాసనసభ మారడం. నారా భువనేశ్వర్ గారు ముఖ్యమంత్రి భార్య, భారతి మేడం మరి ముఖ్యమంత్రి గారి భార్య, అంటే మాజీ ముఖ్యమంత్రి. ఈ మాజీ ముఖ్యమంత్రి భార్య మరి ఆ కేసులో కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు అక్కడ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వర్ కేసులు ఏమయ్యా? అసలు కేసు పెట్టారా లేదా? అంటే కిరణ్ అరెస్టు ఇప్పుడు ద్వారంపూడి అరెస్టుకు వస్తుందా? కిరణ్ అరెస్టు వల్లభనేని వంశీ మళ్ళా ఇంకా జైల్లోనే ఉండే పరిస్థితి? అంబటి రాంబాబు అరెస్ట్ దాకా వస్తుందా? ఎందుకంటే ఆ రోజు భువనేశ్వరి మేడం మీద మరి దుర్భాషణలు వీళ్ళంతా ఉన్నారు. అది అసలు చట్టసభలో ఏది అసెంబ్లీలో దుర్భాషలాడారు, బయట దుర్భాషలాడారు. ఇతనేమో వీడియో చేశాడు. ఎవరు? కిరణ్. అంటే ఇప్పుడు కిరణ్ చేసింది తప్పే. దీనికన్నా ముందు తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇవే ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ కిరణ్ చేసిన దాన్ని ఎవరు సమర్థించకపోయినా గతంలో భువనేశ్వరి గారికి న్యాయం చేశారా? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది కదా, చంద్రబాబు సీఎం అయి 10 నెలలు అవుతుంది కదా. మరి భువనేశ్వరి గారి మీద దుర్భాషలాడిన వాళ్ళకి మీరు తీసుకున్న చర్యలేంటి? పెట్టిన కేసులేంటి? పడ్డ శిక్షలేంటి? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు భార్యగా, లోకేష్ తల్లిగా అసలు ఆమెకి బహుళ ప్రజాదరణ ఏంటి? ఆమె అసలు చారిటబుల్ ట్రస్ట్, ఆమె ఒక స్వచ్ఛంద సేవకురాలిగా మనం చూసాం. ఒక పెద్ద ట్రస్టే నడుపుతాను. మనం దాని ద్వారా దగ్గర అసలు నీకు ఒక 20 కోట్ల ఉచిత మందులు ఇచ్చారు, 20 లక్షల మందికి వైద్య సేవలు అందించారు. ఎవరు? ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఒక మరి అంత గొప్ప మరి ఏది స్వచ్ఛంద సేవ చేస్తున్నటువంటి ఆమె పట్ల న్యాయం ఏది? ఇది అడుగుతున్నారు. ఏది? కామన్ మ్యాన్ అడుగుతున్నారు. కామన్ మ్యాన్ అంటే మళ్ళీ కిరణ్ అనుకునేవు నువ్వు. ఇప్పుడు ఇవాళ సామాన్యులు, ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తోంది ఏంటంటే ఆ రోజు భువనేశ్వరి మేడం పట్ల, లోకేష్ పుట్టుక పట్ల, ఆమె వ్యక్తిత్వం పట్ల దుర్భాషలాడినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలేవి? అంటే అసెంబ్లీలో మాట్లాడితే చర్యలు ఉండవా? అసెంబ్లీలో కొట్టుకుంటే చర్యలు ఉండవా? అసెంబ్లీలో మర్డర్లు చేస్తే అరెస్ట్ చేయరా? అంటే అసెంబ్లీ లోపల జరిగిన దానికి ఒక న్యాయము, లేకపోతే బయట మాట్లాడిన దానికి ఒక న్యాయమా? అర్థం కావట్లా. అంటే ఏంటి భారతదేశంలో ఈ చట్టము, ఈ న్యాయము, ఈ పోలీస్, ఈ కోర్టులు స్థలానికి ఒక రకంగా మారిపోతాయా? ప్రాంతానికి ఒక రకంగా మారిపోతాయా? మనుషులకు ఒక రకంగా మారిపోతాయా?
ఇప్పుడు కామన్ మ్యాన్ కిరణ్ అరెస్ట్ ఇవాళ ఒక కందిరీగల తుట్టిగా మారింది. ఏది వీటన్నిటిని ప్రశ్నిస్తోంది, వీటన్నిటిపైన చర్యలేవి అని నిలదీస్తోంది. అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా? అతను కూడా మాట్లాడాడు భువనేశ్వరి పట్ల. మాధవరెడ్డి గురించి మాట్లాడమంటారా అని అడిగాడు. చాలా మాట్లాడతామన్నాడు. అవన్నీ ఉన్నాయి కదా, రికార్డులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోకి మీరు ఇతను అరెస్ట్ చేశారు, ఆ వీడియోలకి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అందులో అసలు చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఇది కౌరవ సభ అన్నారు. మళ్ళా గౌరవ సభ అయితేనే నేను అడుగు పెడతానన్నారు. ప్రజలు ఆయన ఆదరించారు, ఆయన మాట నిలబెట్టారు, ఆయన పంతం నెరవేర్చారు, ఆయన్ని మళ్ళా ముఖ్యమంత్రి చేశారు. ఆ సభ ఇవాళ కౌరవ సభ కాదది గౌరవ సభగా ప్రజలు మరి అసెంబ్లీనే ప్రక్షాళన చేశారే. 151 సీట్ల నుంచి ఆ 140 మందిని ఓడించి పారేసి 11 మందిని గెలిపిస్తే 11 మంది కూడా ఆ సభకి వెళ్ళలేని పరిస్థితి. ప్రజలింత ప్రక్షాళన చేస్తే ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రక్షాళన అంటే ప్రజలిచ్చిన తీర్పు అంతరార్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రధాన కారణం ఆ రోజు భువనేశ్వరి మేడం పట్ల వాళ్ళు దుష్ప్రవర్తన. ప్రజా తీర్పుకి వీళ్ళు మరి న్యాయం చేయాలంటే, గౌరవించాలంటే భువనేశ్వరి మేడం ఆమెకు జరిగిన అవమానానికి మీరేం చేయాలా? ఆ దోషుల్ని శిక్షించాలా, ఆమెకి న్యాయం చెయ్యాలా. ఇది ప్రజల డిమాండ్, మన డిమాండ్ కాదు, ఆమె డిమాండ్ కాదు. ఆమె అసలు కేసే పెట్టలేదు అనుకుంటా. అంటే ఇవాళ విజయమ్మ క్యారెక్టర్ అసాసినేషన్ మనం చూసాం. అసలు షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదని పోస్టులు పెట్టారు, ప్రచారం చేశారు, రకరకాలుగా మాట్లాడారు. షర్మిల వ్యక్తిత్వ హననమే కాదు, అసలు విజయమ్మ క్యారెక్టర్నే వీళ్ళు ఇది చేశారు. ఎవరా విజయమ్మ? ముఖ్యమంత్రి భార్య, ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి భార్య. రాజశేఖర రెడ్డి చనిపోయి ఉండొచ్చు. ఇతని తల్లి ఎవరికి? జగన్మోహన్ రెడ్డి, అతను ముఖ్యమంత్రిగా చేసినాడు. అంటే ఇప్పుడు నారా భువనేశ్వరి గారిని అలా అవమానించారు, విజయమ్మని ఇలా అవమానించారు. ఆ దోషుల్ని ఏం చేశారు? ఎందుకు వాళ్ళ పట్ల ఉపేక్షిస్తున్నారు? విజయమ్మ పట్ల ఆ విధంగా ప్రవర్తించిన వాళ్ళని కఠినంగా ఎందుకు శిక్షించాలి? ఇవాళ కిరణ్ మీద పెట్టిన సెక్షన్లు ఉన్నాయి కదా, ఇవే సెక్షన్లు వాళ్ళ మీద కూడా పెట్టాలి కదా. ఇప్పుడు వరుసనే 19(1) ఏవేవో పెట్టారు. ఏది 111(1) BNS, ఈ సెక్షన్లన్నీ మరి వాళ్ళ మీద పెట్టాలి కదా. భువనేశ్వరి మేడం మీద మాట్లాడిన వాళ్ళ పైన, అంబటి రాంబాబు పైన, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన, వల్లభనేని వంశీ పైన. అసలు వంశీ అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఈ కేసులో కాదు, ఏ కేసులో? అదేదో కిడ్నాప్ కేసులో. అంటే ఇప్పుడు విజయమ్మని నిందించిన వాళ్ళని, లేకపోతే భువనేశ్వరి మేడంని అవమానించిన వాళ్ళని, షర్మిలని దూషించిన వాళ్ళని, వాళ్ళ షర్మిల ఒక పోస్ట్ కూడా పెట్టింది. ఇప్పుడు ఆ భారతి మేడం పట్ల కిరణ్ మాట్లాడిన మాటలను ఖండిస్తూనే పవన్ కళ్యాణ్ బిడ్డల పట్ల మాట్లాడిన బోరగడ్డ అనిల్, లేకపోతే పవన్ కళ్యాణ్ భార్యలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, సునీత వివేకానంద రెడ్డి కూతురు, ఆమె పట్ల అసలు ఎంత దరిద్రంగా వైసీపీ సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు తయారు చేసి పెట్టారు, లేని సంబంధాలు ఎలా అంటగట్టారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళకి ఏ విధమైన గౌరవం ఇచ్చారో మనకి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం. చంద్రబాబు గత 10 నెలలుగా ఆయన ప్రతి మీటింగ్లో ఒకటే మాట్లాడుతున్నారు, ప్రతి ప్రెస్ మీట్లో ఒకటే మాట్లాడుతున్నారు, ఆడబిడ్డ మీద చెయ్యేస్తే అదే ఆఖరి రోజు అన్నాడు. ఇవాళ అది ఏంటి? ఒకళ్ళకే పరిమితం కాకూడదు, ఇద్దరికే పరిమితం కాకూడదు. మళ్ళా ఏ మహిళ పట్ల ఎవరైనా సరే దుర్భాషలు ఆడాలన్నా భయపడే రోజు రావాలి. భయపెట్టేలా ఈ ప్రభుత్వం పని చేయాలి. ఒక భారతీ మేడం మీదే మరి పెట్టాడని ఇతను అరెస్ట్ చేసి సరిపుచ్చితే కాదు కదా. పాత కేసులన్నీ వాళ్ళు బయటికి తీయాలి. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల పట్ల మాట్లాడారు, అనిత పట్ల ఏ విధంగా దుర్భాషలు ఆడారో మనం చూసాం. అనురాధ ఎమ్మెల్సీ
ఆమెను ఏ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో చూసాం. అనూష, ఆ స్వాతి రెడ్డి, శిరీష, గాయత్రి, అనేక మంది తెలుగుదేశం మహిళా నేతలు వీళ్ళు అసలు రకరకాలుగా వీళ్ళు దుష్ప్రచారం, నిందలు, వ్యక్తిత్వ హననం, అసభ్య వ్యాఖ్యలు అవన్నీ బయటకు తీయాలా. వాటన్నిటిపైన కూడా ఇవాళ ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ వేయాలి. ఈ రకంగా చూస్తే గంజాయి అణిచివేత మీద ఏ విధంగా అయితే ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ వేశారో, ఇప్పుడు ఈ మహిళల పట్ల ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన కేసులన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్ట్రిక్ట్గా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. ఆ రోజు పంచుమర్తి అనురాధ మీద ఎవరైతే దుర్భాషలు ఆడారో, ఈ విధమైన పోస్టులు పెట్టారో, హోమ్ మినిస్టర్ ఇప్పుడున్నది అనిత పట్ల ఏ విధంగా వ్యక్తిత్వ హననానికి, క్యారెక్టర్ అసాసినేషన్, ఆమె ఎస్సీ, ఈమె బీసీ, వీళ్ళందరి మీద ఈ విధంగా పెట్టిన వాళ్ళందరి పైన కూడా కిరణ్ పైన ఏ సెక్షన్లు అయితే పెట్టారో ఆ సెక్షన్లన్నీ పెడుతూ ఇవాళ మరి అక్కడ అన్ని జిల్లాల ఎస్పీలు స్పందించాలి. ఇప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పందించినట్టుగా, అతను ప్రెస్ మీట్ పెట్టినట్టుగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపితేనే ఇది మంచి ప్రభుత్వం, ఇది మెతక ప్రభుత్వం కాదు అని రుజువు చేసుకోవాలి. భారతీ మేడం పట్ల పోస్టులు పెట్టిన వాళ్ళని ఒక రకంగాను, మరి భువనేశ్వరి మేడం మీద పోస్టులు పెట్టిన వాళ్ళు ఇంకో రకంగాను చూడకూడదు. న్యాయం ఎవరికైనా ఒకటే, చట్టం ఎవరి పట్లైనా ఒకే రకంగా పనిచేయాలి. మరి మొత్తానికి కామన్ మ్యాన్ కిరణ్ గారి పైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అటువంటి చర్యలే మిగతా ఆడవారి పైన, ఎవరైతే దుర్భాషలు ఆడారో వాళ్ళపైన కూడా తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.